హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నిన్న ఏదైతే సండే ఎపిసోడ్ జరిగిందో అందులో బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్య కారణం బంధాలు అంటున్నారు. బట్ బంధాలు ఒకటే బిగ్ బాస్ హౌస్‌లో ఇబ్బంది పెట్టవు. ఆయన బంధాలు ఏ విధంగా మెయింటైన్ చేసిన బాండ్లు బట్టి ఆయన ఏ విధంగా ఆయన అన్నట్టు ఈ రోజు వరకు గేమ్ పోగొట్టుకోలేదు. స్టార్టింగ్ పెయింట్ గేమ్ నుంచి మొన్నొచ్చిన లీడర్ బోర్డులో ఆయన దివ్య గారితో సేవ్ అయిన పద్ధతి వరకు ఆయన బెస్ట్ ఇచ్చిన కంటెస్టెంట్ ఆయన. ఎందుకంటే టాప్ 5 ఉంటారని వచ్చిన దివ్య చెప్పింది. ఇప్పుడైతే కొత్తగా వెళ్ళిన ఫైర్ స్టోమ్స్ కూడా చెప్పారు. అలాంటి పర్సన్ ఏదైతే ఆయన ఎలిమినేట్ అయ్యాడని మాత్రం నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఆయనకు రీఎంట్రీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక బెస్ట్ ప్లేయర్, ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఎప్పుడు వెళ్ళిపోకూడదు. శ్రీజ లాంటి స్మార్ట్ ప్లేయర్ని కూడా అలాగే పంపించారు. ఎందుకంటే శ్రీజ గారి గురించి నేను ఎప్పుడు నెగిటివ్గా చెప్పలేదు. ఆయన ఒకటే ఆవిడ నేను చెప్పేవాడిని ఆవిడ. ఎందుకంటే ఆవిడ మాట్లాడుతుంది అంత ఇదిగా. ఎందుకంటే ఒక మనిషి ఒక గురించి అన్నప్పుడు ప్రతి విషయంలో స్టాండ్ తీసుకున్న పర్సన్ అది కరెక్ట్ పద్ధతిలోని, ఒక సరైన పద్ధతిలోని నెమ్మదిగా ఒక చాకచక్యంగా మాట్లాడాలని ఆవిడ గురించి నేను ఎప్పుడూ చెప్పాను. ఎందుకంటే దివ్య గాని ఇప్పుడు వచ్చిందంటే దివ్య ఏ విధంగా వచ్చి ప్లాన్ చేసింది, చక్కగా ఉండాలి ఒక ఇదిగా. ఈరోజు దివ్య ఉండిపోయి బర్నీ గారు వెళ్ళిపోయారంటే దివ్య ఎంత చక్కగా గేమ్ ఆడుతుంది, ఎంత చక్కగా బాండ్స్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి చెప్పాక కూడా దివ్య ఏదైతే ఉందో మన కళ్యాణ్ కానీ, రీతు కానీ, తనూజ అందరితో కూడా ఒక బాండింగ్ మంచిగా సెట్ చేసుకుంటుంది. అలాంటప్పుడు శ్రీజ గారు కానీ, ప్రియా గారు వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఫస్ట్ ఓనర్స్ ఆ విధంగా ఇచ్చేసి వాళ్ళు ఒక ఇది చేసేసి ఒక యాటిట్యూడ్ని మెయింటైన్ చేసేసి వాళ్ళకి ఆ గేమ్ని పోగొట్టే వాళ్ళ చేతులారా కూడా వాళ్ళ గేమ్ని పోగొట్టారు. ఆ శ్రీజ గారికి ఇచ్చిన 3 వీక్స్ టైం ప్రియా గారికి కూడా ఇచ్చుంటే ప్రియా గారు అసలు లాస్ట్ వీక్ లో గొప్ప చేంజ్ అయ్యారు. అండ్ నిన్న అయితే సండే ఎపిసోడ్ లో గేమ్స్ పెట్టి సండేలో ఈసారి దివాళీ ఫెస్టివల్ గా ఫ్యామిలీ వీడియోస్ ఇస్తానని చెప్పారు. అక్కడ వచ్చి ఏదైతే గేమ్స్ పెట్టారో ఇంగ్లీష్ లో ఒక స్టోరీ చెప్పాలో ఆ స్టోరీ ఎవరైతే ఇచ్చేస్తారో అక్కడ వచ్చి గౌరవ్ టీం ఏదైతే పర్పల్ టీం ఉందో గౌరవ్ గారు వాళ్ళ టీం గెలిచి అక్కడ వచ్చి ఫస్ట్ సంజన గారు ఆ వీడియో గెలుస్తారు. సంజన గారు ఒక వీడియో గెలిచి ఆ పిల్లలైతే ఎవరైతే కొడుకు కూతురు ఉన్నారో ఆ ఆయన చక్కగా మాట్లాడి ఇలాగ బాగున్నారు, మేము ఇంకా ఆడుతున్నాం, గేమ్ చేంజ్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఎవరికైతే డెమోన్కి ఒక వీడియో వేశారు. డెమోన్ వాళ్ళ టీం గెలిచింది. శుభనన్ ఆరెంజ్ టీం గెలిచి డెమోన్ వాళ్ళ మదర్ మాట్లాడారు. వాళ్ళ నాన్నగారికి బాగుందని చెప్పారు. నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పారు. అండ్ డెమోన్ కూడా చాలా పూర్ ఫ్యామిలీ లాగా అనిపిస్తున్నారు. బట్ వచ్చి రిచ్గా అన్నట్టు కొంతమంది ఏవో ఛానల్స్ లో కొంతమంది ఏవో చెప్తున్నారు. బట్ అలాంటివి ఏది నమ్మకండి. అండ్ వచ్చి ఏదైతే మన నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో మన ఆది గారు ఎప్పుడూ లేని ఆది గారు ప్రతిసారి వస్తారు. వచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ కోసం ప్రతి ఒక్కరికి డైరెక్ట్ ఆయిషా గారి గురించి పాయింట్ టు పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ టు పాయింట్ చెప్పినప్పుడు కొంతమంది అర్థం చేసుకున్నారు. అక్కడ వచ్చి ఆయిషా వచ్చి యాటిట్యూడ్ గా అన్నట్టు. ఎందుకంటే నువ్వు వరడం గట్ట ఏదైతే చేస్తున్నావు అది కరెక్ట్ కాదన్నప్పుడు నాకు నెమ్మదిగా వినాలి. అండ్ రమ్యకున్న యాటిట్యూడ్ ఎవరికి లేదని నిన్న ఎపిసోడ్ లో నాకు అనిపించింది. ఎవరైతే చిట్టి పిక్కిల్ ఆ రమ్య ఉన్నారో ఆ రమ్య వచ్చి ఆది గారు నువ్వు వచ్చి నువ్వు వాళ్ళకి ఏదైతే నువ్వు టచింగ్ అని చెప్పి నువ్వే చేస్తున్నావు అని చెప్పి అడిగితే తను వచ్చి ఏ విధంగా తను బిహేవ్ చేసింది అసలు మార్చుకుంటానంటే నీకు అంత యాటిట్యూడా వచ్చి ఆ వారం కూడా అవ్వలేదు. నామినేషన్లు వీక్ లేకుండా పోయారు కానీ ఇలా తుల్లిపోతారు ఒక్కొక్క ఫైర్ స్టోన్ సగం మంది. అండ్ ఇంక మిగతా వాళ్ళకి ఏదంటే ఏమన్నా గేమ్ బాగా ఆడుతున్నావు కానీ ఇంకేదైతే పాయింట్స్ పెట్టాలో పాయింట్స్ పెట్టడం గురించి చెప్పాడు. తనూజాకి వచ్చి తనూజ విషయాలు ఏవైతే బాండింగ్ విషయంలో ఎక్కడ ఆడాలో ప్రతి అంటే ఏడ్చైనా చెప్తుంది, లేదంటే ఎమోషన్ గానే చెప్తుంది. అది మార్చుకోమని చెప్తారు. దివ్యాకైతే మాత్రం ఆది పొగిడాడు. ఖచ్చితంగా నేను ఆల్రెడీ చెప్పాను షార్ట్ లో కూడా. దివ్య గారు మాత్రం చాలా స్ట్రాంగ్, చాలా తెలివైన. అండ్ వచ్చి ఫస్ట్ 2 వీక్లు సోల్జర్కి ఏ విధంగా ఉంచారని చెప్పి కళ్యాణ్ గురించి ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్కరు ఫైర్ స్టోమ్స్ లో ఉన్న వాళ్ళ కోసం కూడా మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి గౌరవ్కి, నిఖిల్కి, సాయి శ్రీనివాస్కి చెప్పాడు మన ఆది. అండ్ నెక్స్ట్ వచ్చి మన సాకేత్ నన్ను వచ్చారు. ఎవరైతే సింగర్ సాకేత్ వచ్చి ఒక్కొక్కల పేరు మీద ఒక్కొక్క సాంగ్ ఎప్పుడైనా ప్రతి దివాళీకి కూడా ఎవరో ఒకరు వస్తారు. కల్పన గారు, సంసం ఒక్కొక్కరు వస్తారు. ఈసారి సాకేత్ వచ్చారు. సింగర్ సాకేత్ వచ్చి ఒక్కొక్కరి గురించి ఒక పాట రాసుకొని వచ్చి వాళ్ళ పేర్లుగా వాళ్ళు ఏదైతే ఇంట్లోని వాళ్ళ ఒక బాండింగ్ గురించి కానీ వాళ్ళ గేమ్ గురించి కానీ డెమోన్ అండ్ రీతు గురించి కూడా సాంగ్ కలిపి వాళ్ళిద్దరి కోసం కలిపి పాడారు. అండ్ నిన్న ఆ తర్వాత ఏదైతే లడ్డు అంటే అది చేదు లడ్డు ఇచ్చి ఒక్కొక్కరి గురించి ఏది మార్పు చెందాలని చెప్తే ఎమాన్యుయల్ వచ్చి తనూజ వచ్చి ఎమోషన్ అప్పుడు కానీ మిగతా విషయాల్లో అవుతుంది. తను వచ్చి మార్పు అది చెందాలి. ఏదైతే అది చెప్పారో అదే చెప్పారు. అండ్ రిమైనింగ్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి దివ్య వచ్చి మాధురి గారి గురించి ఇచ్చి ఆవిడే అనుకొని కరెక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ ఒక్కొక్కరు వాళ్ళు పాయింట్స్ పెట్టారు. బట్ నిన్నైతే నాకు ముఖ్యంగా ఏదైతే
నాగార్జున గారు ఏదైతే చెప్పారో ఒక్కొక్కళ్ళ గురించి హింట్ అయితే సాటర్డేనే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ గేమ్ ప్లాన్ ఏ విధంగా మార్చుకోవాలో, ఏ విధంగా ఎవరితో బాండింగ్ ఉండాలి. అండ్ రీతు గారికిను డెమోన్‌కి మధ్య ఇప్పుడు కన్‌ఫ్యూజన్ మొదలైంది. రీతు నిజంగా నమ్మటం లేదా అని, సారీ, డెమోన్ నిజంగా నమ్మటం లేదా అని దానికోసం. అండ్ నిన్నైతే ఆది గారు వచ్చి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే వాళ్ళిద్దరి గురించి ఆది, సాకేత్ పాడారో అది రీతు డెమోన్ గుర్తుపెట్టుకొని, అంటే మా బాండింగ్ ఇంత చక్కగా బయటికెళ్తుంది. ఎవరు ఏదనుకున్నా. ఎందుకంటే కంటెస్టెంట్లు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ రమ్య వచ్చి మాధురి, ఐషా వాళ్ళు అనుకోని తనకు పదే పదే అడగడం జరిగిందే తప్ప రమ్య వచ్చి మాత్రం ఏదో కావాలని తనకేదో ఫేవరెటిజం చేద్దామని చెప్పైతే అడగలేదు. బట్ తనొచ్చి అక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాడు. అంటే ఒక కంటెంట్ కోసం రీతుయే ఇదయిపోతుందా? అండ్ నేనక్కడ ఇదే బ్యాడ్ అయిపోతున్నానని ఎందుకంటే తన గేమ్ పోతే తనకి, ఎందుకంటే ఈరోజు బర్నీ గారు లాంటి టాప్ 5లో కంటెస్టెంట్ వచ్చి బయటికెళ్ళిపోయారు అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ మైండ్‌లో, ప్రతి ఒక్కళ్ళ మనసులో కొన్ని సందేహాలుంటాయి. అది మాత్రం వాళ్ళు ముందు పెట్టుకొని బంధాలు, బాండ్‌లనేది గేమ్‌లోనే. ఎందుకంటే తనూజ గారు కూడా నిన్న స్వీట్ ఇచ్చి కళ్యాణ్‌కి చెప్పాడు. కళ్యాణ్‌కి తెలుసు, నా మనసు నాకు తెలుసు. మేమిద్దరం ఏ విధంగా ఉన్నామో. బట్ బయట థర్డ్ పర్సన్ ఏదైతే చెప్తున్నారో అది వినొద్దు కళ్యాణ్ అని చెప్పి తనూజ చెప్పడం. అసలు తనూజ మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి. తనూజే బయట వాళ్ళు వింటది. అసలు ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, తనూజకు ఉన్నంత ఫేవరెటిజం బిగ్ బాస్ హౌస్‌లో ఎవ్వరికీ లేదు. వీడియోస్ చేసి చూపించడం గానీ, ఆవిడకి ఎందుకంటే ఆవిడ మరి బయట ఫ్యాన్ బేస్ బట్టి ఆవిడకి అలా చేస్తున్నారో తెలియట్లేదు. తనూజకు జరుగుతున్న మేనేజ్మెంట్ కోట ఇంకెవ్వరికీ జరగట్లేదు. నిన్నైతే అలా జరిగింది. ఈరోజు నామినేషన్స్ ఉన్నాయి. నామినేషన్స్ గురించి మీకు అప్డేట్ ఇస్తాను ఎవరెవరు ఉన్నారో. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు వన్స్ అగైన్.